శ్రీనివాస్ ముప్పారం గ్రామ ఎస్సీ. మరి నిన్న కురిసిన వర్షానికి మా గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీగారి గారికి మేము మా ముప్పారం చెరువు పరిస్థితి, మా గ్రామ పరిస్థితి విన్నవించుకోగా మరి అధికారుల దృష్టికి తీసుకుపోయి ఎప్పటికప్పుడు మరి నిద్రాహారాలు లేకుండా మరి ఎమ్మెల్యే గారు అప్డేట్ ఇచ్చుకుంటూ ప్రభుత్వ అధికారులను నిన్న రాత్రి మొత్తం ఇక్కడ వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేసి మా గ్రామాన్ని మరి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మరియు ఆస్తి నష్టం కూడా కలగకుండా ఆర్థిక నష్టంలో భాగంగా మాకు ఈ వరి పొలాలు బాగా కొట్టుకుపోయినాయి. దానికి గాను ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ దృష్టి తీసుకుపోగా అధికారులను పంపించిండు. మాకు ఈ చేసినందుకు గాను ఈ వర్షాభావ పరిస్థితులను మరి మా ఎమ్మెల్యే గారికి వినవించుకోగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ప్రభుత్వ అధికారులను మా ముప్పారం గ్రామానికి పంపించి మరి ప్రజలను అప్రమత్తం చేసి లోతట్టుగా ఉన్న ప్రజలను మరి మా ముప్పారం స్కూల్లో మా ముప్పారంలో ఉన్న చిన్న మినీ ఫంక్షన్ హాల్లో వాళ్ళకు నిన్న రాత్రి చేయించడం జరిగింది. వారికి రాత్రి చాలా మనోధైర్యాన్ని ఎప్పటికప్పుడు సార్ ఎమ్మెల్యే గారు ముప్పారం గ్రామానికి మరి చాలా కష్టపడ్డారు. మరి ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ గారు అయితేనే మా గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితేనే గ్రామాన్ని కాపాడినందుకు మా గ్రామం తరఫున ప్రజల తరఫున మరి రానున్న రోజులలో కూడా ఇంకేమన్నా జరిగితే మా గ్రామానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి మరియు అధికారులకు మరొకసారి గ్రామం తరఫున ధన్యవాదాలు. నా పేరు ముందా వెంకటరాజం గౌడ్, రిటైర్డ్ టీచర్ను. 1983లో వరదలు వచ్చినాయి, ధ్వంసకాండ తీరిపోయింది. అప్పుడు కూడా అధికారులు అప్రమత్తంతో ప్రజల్లో నిరంతరం పర్యవేక్షణతో వాళ్లకు ఎలాంటి అపవాదం జరగకుండా కాపాడారు. ఈరోజు కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు సురేష్ గారు, జీపీఓ విక్షపతి గారు, ఎంపీఓ అఫ్జల్ గారు, తర్వాత ఆర్ఐ గారు అనిత గారు, తహసీల్దారు సాధారణ గారు, అనిల్ గారు, ఎంపీడీఓ గారు, మన పోలీస్ సిబ్బంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, గ్రామ పంచాయతీ సిబ్బంది వారు గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ నిరంతరము వాళ్ళ కష్టసుఖాల్లో పాల్గొంటూ ఏ రకంగా మళ్ళీ వచ్చే వరదలకు నష్టం జరగకుండా వాళ్ళకు అనేక రకాల సహాయ సహకారాలు అందించినారు. గత 2 రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన రోజు నుండి హన్మకొండ జిల్లా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం వారు డిపిఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు మరియు ఎంఆర్ఓ గారుల సహకారంతో ముప్పారం గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో ముప్పారం గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. నిన్న ఉదయం నుండి వర్షం మొదలైంది. వర్షం మొదలైనప్పటి నుండి కూడా ఎప్పుడైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో వెంటనే అలర్ట్ అయ్యి మండల యంత్రాంగం అంతా కూడా ముప్పారం గ్రామంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించడం జరిగింది. నిన్న సాయంత్రం ముప్పారం గ్రామంలో చెరువులో వాటర్ ఫ్లో పెరగడం వల్ల పెద్దమ్మ టెంపుల్ దగ్గర చెరువు కట్ట మీదకి వెళ్ళి వాటర్ రావడం గమనించి వెంటనే నేను ఇక్కడే ఉండి నిన్న ఉదయం నుండి కూడా ముప్పారం గ్రామంలోనే పర్యవేక్షణ చేసుకుంటున్నాను గ్రామ పంచాయతీ కార్యదర్శిగా. ఎప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుందో ఒక చెరువు కట్ట మీదకి వెళ్ళి వెంటనే గౌరవ ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఎంపీఓ గారు, ఎంపీడీఓ గారు మరియు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో నిన్న రాత్రి నుండి తెల్లారి ఉదయం 2-3 గంటల వరకు కూడా జేసీబీలు మరియు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో
ముప్పారం గ్రామ ప్రజలకు ప్రాణహాని జరగకుండా విజయవంతంగా చూసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి ఎలాంటి వర్షం అయితే లేదు, కానీ నిన్న నుండి కురిసిన వర్షాలకు వాటర్ అయితే ఇంకా వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే చెరువు కట్ట మీద కొంతవరకు వీక్గా ఉన్నటువంటి ప్రాంతాలను చూసి అక్కడ మట్టి పోయడానికి గ్రామ పెద్దలను సహకారం కోరడం జరిగింది. వారితో సమన్వయం చేసుకుంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇతర పోలీస్ శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ చెరువు కట్టను కూడా జేసీబీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడైతే అంత చెరువు కట్ట కూడా అంత బాగానే ఉంది, ఎలాంటి ప్రమాదం అయితే లేదు. మరియు ముందు ఏమైనా వర్షాలు వచ్చి కానీ పై నుండి ఏమైనా చెరువులు తెగి వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను పై అధికారులకు చేరవేస్తూ జాగ్రత్తగా ఉంటున్నారు. కట్టాడు చూడు. భారీ వర్షం ముప్పారం గ్రామంలో మునిగిపోయే గ్రామంలో రోడ్డు మొత్తం జలమయం